జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా ఇంటింటా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాకారుల బృందం పాటలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హుస్నాబాద్ ను రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణంలోని 20 వార్డులకు గాను 20 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత ఉత్సాహంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. థామస్ గారు ఈరోజు అదేవిధంగా లాజర్ గారు మిగతా మిత్రులు కూడా కాంగ్రెస్ లో చేరారు. వారికి స్వాగతం తెలియజేస్తూ హుస్నాబాద్ లో 20 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు నిల్చున్నారు. ఇక్కడ అనుష విద్యాసాగర్ గారు నిల్చున్నారు. మీ అందరికీ కోరుతా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి గెలిపియండి. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇప్పటికే కొంత అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నాం. ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరిగితే అందరికీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన ఒక మార్గం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా దీన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదిగాక 10 ఏళ్లుగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. ఒక కేబీ కాలనీకి సంబంధించి 62 ఇళ్ళు ఇచ్చినాం. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నాయి. 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వనప్పుడు ఒకటే సంవత్సరంలో మొత్తం ఇవ్వగలుగుతాం. ఇంకా చాలా మందికి ఇవ్వాలి. వచ్చే ఏడాది అందరికి ఇస్తాం. ఆ విధంగా ఇందిరమ్మలు ఇచ్చినాం. రేషన్ కార్డులు కొరకు తిరుగుతుంటే రేషన్ కార్డులు ఇవ్వలే వాళ్ళు. ఇలా రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులలో దొడ్డు బియ్యం, తినడానికి పనికిరాని బియ్యం ఇస్తే ఇవాళ మీరు తినగలిగేటువంటి సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. అంతేకాదు అందరికి కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది కదా. మీకు బిల్లు కడతలేరు కదా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులు ఇట్లా ఆపగానే ఎక్కడికైనా కూడా బస్సు ఎక్కి పోగలుగుతున్నారా లేదా? ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇవ్వాల్సిన 2 అంశాలు. ఒకటి పెన్షన్లకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లలో మొత్తం గల్లా ఖతం చేసినప్పటికి కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. తప్పకుండా పెన్షన్లకు సంబంధించి ముసలిలో కానీ వితంతులో కానీ ఇచ్చేటువంటి విధంగా మా బాధ్యత. దయచేసి మిమ్మల్ని కోరుతాను, ఇంకా మిగిలిపోయిన ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. 10 ఏళ్లలో వాళ్ళు ఒక్కటి ఇయ్యలే. మేము ఒక్క కేబీ కాలనీకి 62 ఇచ్చినామని అర్థం చేసుకోండి. హుస్నాబాద్ పట్టణంలో అన్ని వార్డ్స్ ఇచ్చినాం. హుస్నాబాద్ మండలంలో ఉన్న అన్ని 173 గ్రామాల్లో ఇళ్ల పేదలకు ఇచ్చినాం. తప్పకుండా మా బాధ్యత. ఇప్పుడు మామూలుగా మీకు ఏర్పడతలేదు కావచ్చు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అంటే నెలకు 1000 రూపాయలు కట్టుకునే పరిస్థితి ఉండే. ఇవాళ అది లేదు. సన్న బియ్యం బయట కొనుకొచ్చుకుంటే ఎంత పరిస్థితి ఉంటుండే. ఇవాళ బియ్యాన్ని మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం వస్తూ ఉన్నాయి. నెలకు 500, 1000 బస్సులు అటువైనా ఇటువైనా ఖర్చు ఏర్పడకపోతుండే. ఇలా కరిమేర వేస్తే 50-100 రూపాయలు అయిపోతుండే.
ఇవాళ అటువంటి బస్సు కిరాయిలను ఫ్రీగా చేసినాం. వడ్డీ లేని రుణాలు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులందరికీ కూడా మొన్ననే ఇందిరా వడ్డీ లేని రుణం వడ్డీ మొత్తం మళ్ళీ మీకు అందరికి బ్యాంక్ మొన్ననే ఇచ్చేసారు. ఎక్కడైనా ఎవరికైనా అటువంటి ఇష్యూ ఉంటే నాకు చెప్పచ్చు, తప్పకుండా దాన్ని పరిష్కరించేస్తాం. మొన్ననే ఇందిరమ్మ చీరలు అందరికీ ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చినాం. ఇందిరమ్మ చీరలు గతంలో వాళ్ళు బతుకమ్మని ఇస్తే బెదురు కట్టుకుందరు తోటలల్లా. ఇలా మంచి కట్టుకున్నాక మీ పెనిమిట్లు కూడా బాగున్నది, చీర నీకు మంచి ఉన్నది అనేటువంటి పరిస్థితులలో మిమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి పెళ్లిళ్ళకి కట్టుకొని వస్తా ఉన్నారు. మంచిగా ఉంది చీరే. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము, మంత్రులు, శాసనసభ్యులు అందరం కూడా ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ చెల్లెమ్మకు ఆశీర్వచనం ఇవ్వండి. మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. నాకు కూడా ప్రోత్సాహం ఇవ్వండి, ఆశీర్వదించండి. హుస్నాబాద్ సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు అన్ని రకాలుగా మరొక్కసారి మంచి దవాఖాన, మంచి బడి, మంచి రోడ్లు, మంచి తాగునీళ్ళ సమస్య అన్ని పరిష్కారం చేసే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను. మనం చేస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.